తమిళనాడు కోయంబత్తూర్లో ఉన్నటువంటి అతి పెద్ద గుడి మరుదమలై మురుగన్ గుడి. పురాతన గ్రంథమైనా సరే కొత్తగా చెప్పిన విధంగా ఉంటుంది. ఈ గుడి చాలా పురాతనమైనది. తమిళ మహారాజుల చేత కట్టబడి మరుదమలైలో ఉన్నటువంటి మురుగన్ గుడి ఇది. కోయంబత్తూర్ నగరం నడి బొడ్డు నుంచి దాదాపు 12 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఎంతో రమ్యంగా ఉంటుంది. అన్ని మురుగన్ గుళ్లలాగే ఇది కూడా కొండపైన అమరి ఉంటుంది. ఇది అద్భుతమైన పవిత్ర స్థలం. దండాయుధ పాణిలాగా ఆరాధించబడుతూ మరుదమలై మురుగన్లాగా పేరుగాంచి ఎంతో గొప్పగా ఉండే దేవుడు. దాదాపు 600 అడుగుల ఎత్తులో అతిపెద్ద బండరాయి మీద ఉంటుంది మరుదాచలపతి నివసిస్తున్నటువంటి ఈ మరుదమలై. మరుదాచలపతి అనే మాటకు అర్థం మరుదం అంటే చెట్లు అనేకం ఉండి వాటికి కొండలకు అధిపతి అనర్థం. ఈ పవిత్ర గుడిని నడిపిస్తున్నది, దాని కట్టుబాట్లో ఉంచుకుంది తమిళనాడు గవర్నమెంట్, హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ బోర్డ్. ఇక్కడ విపరీతంగా పెరుగుతున్నటువంటి మరుదం అంటే మరుద చెట్లు. ఇక్కడ పెరుగుతున్న ఈ చెట్ల వల్లే దీనికి ఆ పేరు వచ్చింది. కొండ మీద ఉన్నటువంటి మిగతా గుళ్ల కంటే ఇది కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. ఈ గుడి తూర్పు దిక్కున ఉండి దర్శనాన్ని అందించడం అనేది దీని యొక్క గొప్ప విశేషం. మరుదమలై దేవుడు, మరుదాచలపతి, దండాయుధ పాణి, ఈ విధంగా అనేక పేర్లతో ఈ మరుదమలై మురుగన్ పిలువబడుచున్నాడు. ఈ గుడి చుట్టూ పుణ్యతీర్థాలు, కొలనులు అమరి ఉన్నాయి. అందులో ఉన్న నీటిలో ఎన్నో మూలిక గుణాలు ఉన్నాయని చెప్తారు. అది మాత్రమే కాకుండా గుడి చుట్టుపక్కల ఉండే అన్ని చెట్లకు మూలికా లక్షణాలు ఉన్నాయని చెప్తారు. ఎన్నో వ్యాధులను నయం చేయడానికి మందుల్ని తయారు చేయడం కోసం ఇక్కడున్న ఈ అద్భుతమైన చెట్లనే ఉపయోగిస్తున్నారు. చుట్టుపక్కల ఇలాంటి అద్భుతమైన చెట్లతో నిండి ఉన్న ఈ గుడిలో ఉన్నటువంటి ఈ దేవుణ్ణి దర్శనం చేయడం కోసం వచ్చేవాళ్లకు శారీరకంగానూ మానసికంగానూ ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది. శుభ్రమైన గాలి, ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడున్న భక్తుల మనసులో ప్రశాంతతను, ఊరటను కలిగిస్తుంది. కశ్యప మహాముని రాసిన పేరూర్ పురాణాన్ని బట్టి లోకమాత అయిన కామధేను ఈ కొండల మధ్య భాగంలో మేతను మేస్తూ నడిచినట్లుగా, అక్కడున్న కొలనుల్లో నీరు తాగినట్లుగా చరిత్ర చెప్తోంది. ఈ మరుదమలై కొండ యొక్క వాస్తు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. దాదాపు 832 మెట్లు కలిగి ఉండి మరుదమలై గుడి ప్రశాంతంగా ఉంది. ఈ మెట్లను రాళ్లతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. కళ్యాణ కార్యక్రమాల్ని మరింత గొప్పగా చేసేందుకు కొండ మీద ఒక కళ్యాణ మండపము, కొండ కింద మరుదం అనే పేరుతో ఒక గెస్ట్ హౌస్ కూడా కలదు. ఇక్కడే ఉండి ఆరాధన చేసే వసతి కోసం 12 గదులు కూడా ఉన్నాయి. విఘ్నాలను నివారించే శ్రీ విఘ్నేశ్వరుడి సన్నిధి దర్శనం చేసిన తర్వాతే భక్తులు కొండను ఎక్కుతారు. ఆ తర్వాత చేరుకునే సన్నిధానం అయ్యప్ప స్వామి సన్నిధి. అయ్యప్ప సాన్నిధ్యాన్ని మనసులో పెట్టుకుని 18 మెట్లెక్కాక మణికంఠుణ్ణి మొక్కుతారు. శబరిమల లాంటి కఠోర దూరాన్ని అవలంబించలేని భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వారికి ఉన్న మొక్కులని తీర్చుకుంటారు. ముఖ్యంగా ఈ గుడిలో అమరి ఉన్నటువంటి గర్భగుడిలో ప్రతిష్ఠ చేయబడ్డ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంతో చేయబడినటువంటి విగ్రహం దాదాపు 5 అడుగుల ఎత్తు ఉంటుంది. కుడి చేతిలో దండాయుధాన్ని ధరించి తూర్పు వైపు తిరిగి ఉంటాడు. ఎడమ చేతిని నడుం మీద పెట్టి తన అందమైన రూపాన్ని చూపిస్తూ దర్శనమిస్తాడు. పళనిలో ఉన్నటువంటి మురుగన్ విగ్రహము, ఇక్కడున్న ఈ విగ్రహం ఒకేలా ఉంటాయి. ప్రధాన సన్నిధి, అర్ధ మండపం ఆకారంలో చిన్నవే. పెక్కుమంది భక్తులు వచ్చి దర్శనం చేయడం కోసం ముందు పక్క మండపం పెద్దదిగా ఉంటుంది. గుడికి కుడివైపున శ్రీ పట్టీశ్వరర్ దేవాలయం ఉంటుంది. ఎడమవైపున శ్రీ మరగదాంబిక అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారి గుడికి ఎదురుగా ఉన్నటువంటి నవగ్రహాలు, అలంకార గృహానికి ఎడంవైపున ఉన్నటువంటి పెరుమాళ్ గుడి ఇక్కడున్న ముఖ్యమైన అంశాలుగా చెప్పొచ్చు. కార్తీక మాసం ఆడి 18, తమిళ్ నూతన సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరం, కార్తీక దీపం, తైపూసం,
పాల్గొన మాసంలో విశేషమైన కార్యక్రమాలెన్నో జరుగుతాయి. ఈ గుడిలో అవి ముఖ్యమైన అంశాలు. మందులు, భక్తి ఒకేచోట కలగలిపి ఇక్కడ అవి రెండూ మనుగడ సాగిస్తున్నాయి. మరుదమలై మురుగన్ వల్ల ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంది. మరుదమలై మురుగన్ తమిళ మట్టిలోనే కాదు, మనసులోనూ కొలువున్నాడు.